హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయ రొయ్యలు చేస్తున్నానండి డ్రై ఫ్రాన్స్ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంటే కొంచెం రొయ్యలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు లీవ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కేజీకి సరిపడా బీరకాయలు తీసేసుకున్నానండి సో దానికి తగినట్టుగా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నానండి అవి హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో పచ్చిమిర్చి కారమే తీసేసుకోండి ఎండు కారం తీసేసుకోకండి సో హాఫ్ కేజీకి సరిపడా నేను ఒక 6-7 వరకు పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఎండు కారం వేస్తే అస్సలు టేస్టీగా ఉండదండి వీటికి పచ్చికారంతో మంచిగా గ్రీన్ కలర్లో మంచిగా వస్తుంది కర్రీ అనేది సో ఇలా యాడ్ చేసిన తర్వాత హాఫ్ కేజీకి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అండి టీ గ్లాస్ వరకు రొయ్యలు తీసేసుకున్నానండి ఎండిపోయిన రొయ్యలు సో వాటిని ఇందులో ఇసుక ఉంటుంది కదా అండి తెలియకుండానే తింటుంటే ఇసుక తగులుతూ ఉంటుంది సో అలాంటి ఇసుక రాకుండా స్మెల్ లేకుండా ఉండాలంటే వాటర్ తీసేసుకోండి మామూలుగా ఏ వాటర్ అయినా పర్వాలేదు వాటర్లో తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా వాష్ చేసేసుకోండి అతిగా వాష్ చేయకండి ఒక 2 to 3 మినిట్స్ వరకు వాష్ చేసేసుకుంటే సరిపోతుంది మరి అతిగా వాష్ చేసేసుకున్నా కూడా టోటల్ మెత్తబడిపోతాయి రొయ్యలు అనేవి సో అందుకనేసి ఒక సన్నం ఇసుక పోయేంత వరకు ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకొని ఇలా వాష్ చేసేసుకొని మనం ఇది పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసాం కదా సో అందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి అలా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి హైలో పెట్టినా మాడిపోతుంది మీడియంలో ఉంచినా మాడిపోతుంది సో సిమ్లో ఉంచేసి టోటల్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా వేయడం వల్ల మనం తింటూ ఉంటే ఆ ప్రాన్స్ అనేవి ఇవి ఎండిపోయిన రొయ్యలు అనేవి టేస్టీగా వస్తాయి మళ్ళీ స్మెల్ కూడా ఎక్కువగా రాదండి ఇలా చేయడం వల్ల కొందరు బీరకాయలు వేసిన తర్వాత ఈ రొయ్యల్ని వేస్తారు అలా వేయడం వల్ల స్మెల్ అనేది వస్తుంది తింటూ ఉంటే కూడా తినడానికి ఎక్కువ పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడరు సో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం యాడ్ చేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి అతిగా 5 మినిట్స్ వరకు వేంపుతా అనేసి మాత్రం వేంపకండి ఈ రొయ్యలు అనేవి మాడిపోతాయి సో అందుకనేసి ఓన్లీ 2 to 3 మినిట్స్ వరకే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇలా అల్లం వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఈ విధంగా వేగిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు వచ్చేసి ఎక్కువ తీసేసుకోకండి ఎందుకంటే మరీ ఎల్లోయిష్గా అయిపోతుంది సో ఈ పచ్చిమిర్చి కారం పసుపు కొంచెం గ్రీనిష్గా ఉండాలంటే కొంచెం పసుపు అనేది క్వాంటిటీ తక్కువ తీసేసుకోండి సో అలా తీసేసుకున్న తర్వాత ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి సన్నగా తరిగి పెట్టేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి బీరకాయ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయలకి టీ గ్లాస్ ఉంటుంది కదా అండి టీ గ్లాస్లో కొంచెం తక్కువ కనేసి రొయ్యలు తీసేసుకున్నానండి సో ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం వేసిన రొయ్యలు పచ్చిమిర్చి ఆనియన్ ఈ బీరకాయ టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని చూడండి చూస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండి సో ఈ విధంగా కలిపేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూడగానే చూడండి బీరకాయలో ఉన్న టోటల్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది హీట్ తగిలిన కొద్దీ బీరకాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందండి సో ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న వాటర్ అనేది ఏ విధంగా బయటకు వచ్చిందో ఈ వాటర్ టోటల్ ఇంకిపోయేలాగా ఉంచేసేయండి ఎంత ఈ పైకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు అందులోనే ఇంకా వాటర్ బయటికి రానికి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి ఇంకా సాల్ట్ వేయగానే ఇంకా బీరకాయలో ఉన్న టోటల్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి సాల్ట్ వేయగానే సో ఈ విధంగా సాల్ట్ వేసేసి మూత పెట్టకండి మూత పెట్టేసరికి మూత ఆవిరి ఈ వాటర్ ఎక్కువైపోయి ఇంకా వాటర్ క్వాంటిటీ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి సో అందుకనేసి మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉండగా వాటర్ అనేది చూడండి స్టార్టింగ్ చూపించిన దానికి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గిందా లేదా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో అందుకనేసి ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి 2 or 3 మినిట్స్కి ఒకసారి 2 or 3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్కి చూపిస్తున్నాను మీకు ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో ఈ విధంగా ఆయిల్ అనేది ఎంత పైకి తేలితే అంత టేస్టీగా వస్తుందండి సో మ్యాక్సిమం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండండి
సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మీకు ఇందులో కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇలానే తినేసేయండి ఆ రైస్లో కలిపేసుకొని. ఎంత టేస్టీగా ఉంటుందో. మీకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా వేసేసేయండి. చాలా ఇంకా కొత్తిమీర టేస్ట్ వేయగానే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.